వీడు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోలేదు. ఏదో రకంగా వీడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని హ్యాక్ చేసి పడేస్తే గోల వదిలిపోద్ది. మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది సింపుల్‌గా ఎవరు హ్యాక్ చేయకుండా ఉండాలంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏం లేదు, సింపుల్. ఒకవేళ ఎవరైనా మీ పాస్‌వర్డ్ తెలిసిపోయి వాళ్ళు ఎంటర్ చేశారనుకోండి, పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కూడా మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తదన్నమాట. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే మాత్రమే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ అవుతది. లేదంటే ఓపెన్ అవ్వదన్నమాట. దీన్నే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. అంటే మన అకౌంట్ లాగిన్ అవ్వడానికి 2 సార్లు వెరిఫికేషన్ చేసుకుంటది. అందుకే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటున్నాం అన్నమాట. సో, దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా ఎనేబుల్ చేయాలనే దాని గురించి ఇప్పుడు చెప్తాను మీకు. సో, ఫస్ట్ అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి వెళ్ళండి. సో, ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను కదా! సో, మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఐకాన్స్‌లో ఉన్నాయి కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ సెంటర్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు దేనికి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెడదాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది. సో, నేను ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్లిక్ చేశాను. సో, మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మీరు ఎస్ఎంఎస్ ఆర్ వాట్సాప్ క్లిక్ చేస్తే సో, ఇక్కడ చూడండి మీ మొబైల్ నెంబర్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తది. సో, దాని తర్వాత ఆ కోడ్‌ని మనం ఎంటర్ చేసుకుంటే సో, నెక్స్ట్ పెట్టాను. సో, నా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ అయిపోయిందన్నమాట. డన్ క్లిక్ చేస్తే అయిపోయినట్టే. మీరు ఒకసారి మళ్ళీ లోపలికెళ్ళి చెక్ చేసుకోండి ఎనేబుల్ అయిందా లేదా అని. మీకు ఇక్కడ చూడండి ఎస్ఎంఎస్ ఆర్ వాట్సాప్ అని ఉంది కదా! సో, ఇక్కడ మీకు ఇలా కనిపిస్తదన్నమాట. ఒకవేళ మీకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ అయితే. సో, ఎవరైనా మీ అకౌంట్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ పాస్‌కోడ్ అనేది అడుగుతదన్నమాట. వాళ్ళు ఓటీపీ లేకుండా అయితే మీ అకౌంట్‌కి లాగిన్ అవ్వలేరు. సో, అది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.